మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం కేసు రోజుకు మలుపు తిరుగుతుంది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తూనే మరోవైపు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. భూ సమస్యలపై ప్రజలు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తమ భూములు అన్యక్రాంతమయ్యాయని ఫిర్యాదులు ఇస్తున్నారు. తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి రైతులు పెద్ద ఎత్తున కంప్లైంట్లు చేస్తున్నారు. గత అధికారుల వల్ల ఇబ్బందులు పడ్డామని గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఇష్యూ రోజుకు మలుపు తిరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, ఉమశ్రీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఆదివారం రాత్రి 11:30 సమయంలో దగ్ధమైంది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టితో ఆయన ఈ కేసును సిఐడితో పాటు డీజీకి వెంటనే దీని మీద దర్యాప్తు ప్రారంభించమని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో చురుగ్గా దర్యాప్తు కొనసాగుతుంది. ఓవైపు సిఐడి పోలీసులతో పాటు అటు డీజీ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించారు. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనారు కేసు దర్యాప్తు పురోగతిని ఆయన మదనపల్లిలోని డిఎస్పీ కార్యాలయంలో పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే సిఐడితో పాటు అటు పోలీసులు వీరితో పాటు ట్రాన్స్కో ఫోరెన్సిక్ బృందాలతో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆదివారం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు సేకరించారు, 22A భూములకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఫైల్స్ ఎన్ని కాలిపోయినాయి, ఎలాంటి సాక్ష్యాధారాలు లభించాయి, ఎవరు ఇక్కడ ఈ ఘాతుకానికి పాల్పడ్డారో అన్న విషయాల మీద ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో పాటు దొరికిన సాక్ష్యాలను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు భూ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి అయిన సిసోడియా భూ బాధితులతో సమావేశమయ్యారు. వారి నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఉమశ్రీ, థ్యాంక్ యూ దామోదర్.